హలో గాయస్, హెల్దీ అండ్ టేస్టీ ఎగ్ సేమియాని చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఎటువంటి మసాలాలు కానీ సాసెస్ కానీ వాడట్లేదు ఫ్రెండ్స్. రెగ్యులర్గా మనం యూజ్ చేసే వాటితోనే మనం ఇది ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని సేమియాని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాగా మరిగించుకోండి. ఇవి మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకునే సేమియాని కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకుని 70 to 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సేమియాని పట్టుకొని ప్రెస్ చేసినప్పుడు అది సాఫ్ట్గా విరిగిపోవాలి. అప్పుడు మనకి 70 to 80% కుక్ అయిందని తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక చిల్లులు గంటలో తీసుకొని ఒకసారి చన్నీళ్ళతో వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోండి. ఎగ్ పగలకొట్టి వేసుకున్న వెంటనే మనం దాన్ని కలపకూడదండి. ఒక 1 minute ఆగిన తర్వాత మనం కలుపుకోవాలి దాన్ని. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే తగినంత కారం, తగినంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఎగ్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పచ్చిమిర్చి చీలికను వేసుకొని పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా తరుక్కున్న టమాటో ముక్కల్ని, ఒక పెద్ద టమాటో తరిగి వేసానండి ఇక్కడ, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 2-3 నిమిషాల పాటు టమాటో మగ్గేంత వరకు మగ్గించుకోండి. 2 minutes తర్వాత మూత తీసి ఒకసారి దాన్ని స్మాష్ చేస్తూ కలపండి. ఇలా చేయడం వల్ల టమాటో అనేది తొందరగా మగ్గిపోతుంది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే తగినంత కారం, కొంచెం పసుపు, తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం సేమియాలో వేసాము, ఎగ్గులో కూడా వేసాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. అందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకునే సేమియాని, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని, అందులోనే కొంచెం పుదీనా ఆకులు ఫ్లేవర్ కోసం వేసానంటే ఇది వేయడం వల్ల చాలా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ అనేది. అందులోనే కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మనకి సేమియా అనేది కలిపేటప్పుడు అడుగంటుతుంది అనిపిస్తుంటే కనుక పైన కొంచెం వాటర్ స్ప్రింక్ చేసి కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వాటర్ స్ప్రింక్ చేయడం వల్ల కింద అడుగంటకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సేమియా అనేది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఎగ్ సేమియా అనేది ఇప్పుడు ఫైనల్గా ఒక నిమ్మరసం పిండుకొని, ఒక బద్ద నిమ్మరసం పిండుకొని
స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.